డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆరోగ్యం లెక్క చేయకుండా ప్రపంచంలోనే సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించడం జరిగిందని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సంకినేని వెంకట్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు డ్రాఫ్టింగ్ కమిటీలో 7 సభ్యులు ఉంటే అధ్యక్షతన ఉన్న అంబేద్కర్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అనేక రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తరువాతనే దీన్ని ఒక రూపాన్ని తీసుకురావటం జరిగిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రపంచంలోనే సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. తనతో పాటు డ్రాఫ్టింగ్ కమిటీలో 7 సభ్యులు ఉంటే ఆ కమిటీకి అధ్యక్షతగా ఉన్న అంబేద్కర్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఈ భారత రాజ్యాంగం ప్రపంచంలో అనేక రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాతనే దీన్ని ఒక రూపానికి తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అత్యంత తన రక్తాన్ని అక్షరాలుగా మలచి తను అనారోగ్యానికి గురైనా కూడా ఈ రాజ్యాంగాన్ని దేశానికి అందించిన చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఈ ప్రపంచంలోనే అంబేద్కర్ను ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు కీర్తించడం జరుగుతూ ఉన్నది. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఏ దేశాన్ని చూసినా అంబేద్కర్ ఈరోజు ప్రపంచంలోనే ఒక జ్ఞానవంతునిగా పేరున్నదంటే ఈ దేశానికే గర్వకారణంగా మనం భావించవచ్చు. భారత రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందన్న చర్చ జరిగినప్పుడు ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం కన్నా అమలు చేసే వ్యక్తులు మంచి వాళ్ళైనప్పుడు భారత రాజ్యాంగం గొప్పగా కీర్తించబడుతుంది. కానీ అమలు చేసే కాడ అగ్రకులాలు ఉండడం వల్ల భారత రాజ్యాంగాన్ని కింది స్థాయిలో ప్రజలకు దాని ఫలాలు అందించే పరిస్థితి లేదు. ఈరోజు మనధర్మశాస్త్రమే భారత రాజ్యాంగం కన్నా మూఢనమ్మకాల పేరుతో, సాంప్రదాయాల పేరుతో ఈరోజు అత్యంత దుర్భరమైన పరిస్థితులలో కింది వర్గాల వారు, దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అణగారిన వర్గాలు ఈ మనధర్మశాస్త్రం కొంతమంది మాయలో పడిపోయి చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మనధర్మశాస్త్రాన్ని ఆ రోజు అంబేద్కర్ దాన్ని చెడుపాలను చూసి తగలబెట్టడం జరిగింది. ఈరోజు అయినా కూడా భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలు కాకుండా మనధర్మశాస్త్రమే కొంత అక్కడక్కడ అమలై అసమానతల సమాజాన్ని ఈ దేశంలో ఇంకా సృష్టించే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ అసమానతల సమాజం పోవాలంటే భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలైనప్పుడే సమాజ సమానత్వాన్ని నిర్మిస్తాం. అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నాడు 1949 నవంబర్ 26వ తారీఖు భారత రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఆ తర్వాత 1950 జనవరి 26వ తారీఖు నుంచి ఈ రాజ్యాంగం ఈ దేశంలోకి అమల్లోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా మార్పు ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్పు రాజ్యాంగం పూర్తి స్థాయిలో ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కింది స్థాయి వరకు ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి అందేలా చూసినప్పుడే ఈ ప్రభుత్వాలు, అప్పుడే ఈ రాజ్యాంగం యొక్క ఫలాలు ఈ దేశ ప్రజలందరికీ అందుతుంది. అప్పుడే ఈ దేశంలో సమాజ సమానత్వం వచ్చే అవకాశం ఉన్నది. డాక్టర్ సంకినేని వెంకట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు HOD రాజనీతి శాస్త్రం, కాకతీయ యూనివర్సిటీ.